గాంధీ భవన్లో మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. శాసనసభ అంటే అన్ని పక్షాలది, అత్యున్నత ప్రజాస్వామ్య విలువలు కలిగిన చట్టసభ. ఈ చట్టసభ ప్రతిష్టను గౌరవాన్ని కూడా మంటగలిపే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉండే. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండు, ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్? ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఒక రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు. ఓ రోజు పెండ్లుందని పోతారు. ఇదా పద్ధతి? అంటే అసలు కనీసము ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు. 12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కు బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసిండ్రు. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అంటే కావాలని లేట్ నైట్లు సభ నడిపితే సభ్యులు వెళ్ళిపోతారు, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి ధోరణి. జనరల్గా శాసనసభ జరిగేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టుకోరు. వీళ్ళు హౌస్ అడ్జెంట్ చేసి ఒక చెక్ ఇచ్చేది ఉందని చెక్ ఇవ్వడానికి 3:30 గంటలు అసెంబ్లీ వాయిదా వేసిండ్రు ఒకరోజు, ఎలక్ట్రిసిటీ చెక్ ఇవ్వాలని. ఇజ్ ఇట్ ద వే? అసలు సభ జరిగేటప్పుడే పెట్టుకోవద్దు. అత్యవసరమైతే పెట్టుకుంటే కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు టీ బ్రేక్లో 10 నిమిషాలు పూర్తి చేసుకొని రావాలి. 3-3:30 గంటలు చెక్ ఇచ్చే పేరిట సభను వాయిదా వేసి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను వాయిదా వేసుకొని గంటల తరబడి ఇవాళ సభా సమయాన్ని ఈ ప్రభుత్వం వృధా చేసింది. బిల్లులు గందరగోళం మధ్యనే బిల్లులు పాస్ చేసుకోవడం. ప్రధానమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని 2 రోజులు సస్పెండ్ చేసి అనేక బిల్లులు అనేక పద్దులను కూడా గెలటిన్ చేసి చర్చ లేకుండా పాస్ చేసుకున్నారు. కావాలనే ప్రధానమైనటువంటి ఇరిగేషన్ 2వ రోజు ఉంటే దాన్ని చివరి రోజు పెట్టి మమ్మల్ని సస్పెండ్ చేసి చర్చకు రాకుండా బిల్లు పాస్ చేసుకునే ప్రయత్నం చేసినారు. బిల్లులు కూడా మొదటి వారం రోజులు ఎక్కడ బిల్లులు తేలేదు. అన్ని బిల్లులు చివరి రోజు పెట్టి లాస్ట్ రోజే అప్రాప్రియేషన్, లాస్ట్ రోజే 10 బిల్లులు, లాస్ట్ రోజే అన్ని పద్దులు. అంటే మీ ఉద్దేశం ఏంది? చర్చ జరగద్దు. అసెంబ్లీ వారం రోజులు ఎక్స్టెండ్ చేయండి అని అడిగాం, దానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. అంటే అసెంబ్లీ పని దినాలు రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నాయి. ఆ హేట్ స్పీచ్ బిల్లు తెచ్చి లాస్ట్లో పెట్టిండ్రు. అనేక విమర్శలు రావడంతో తోక ముడిచిన పరిస్థితి. మేము ఏదైనా ఇష్యూస్ ప్రజా సమస్యలు మేము ప్రస్తావిస్తే పద్దులున్నాయి కదండి, పద్దుల మీద మాట్లాడండి అంటారు. పద్దులుంటే మరి చర్చ జరిగిందా? పద్దులన్నీ లాస్ట్ రోజు పెడితే గెలిటిన్ చేసుకొని పోతుంది. ఏదైనా పబ్లిక్ ఇష్యూ మూసీ మీద మాట్లాడినాము, ఉద్యోగస్తుల డిఏల గురించి పీఆర్సీ గురించి మాట్లాడినాము, ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసేటువంటి విషయం తెచ్చాము, ఆసరా పెన్షన్ 4,000కి ఎప్పుడు వేస్తారని అడిగాము, మహాలక్ష్మి 4,000 గురించి అడిగాము, 2,500 మహాలక్ష్మి కింద ఇస్తాం ఎప్పుడు ఇస్తారు అని అడిగాం. ఏది అడిగినా పద్దుల మీద మాట్లాడమంటారు. పద్దులేమో చర్చ జరగకుండా గెలిటిన్ చేసుకొని పారిపోతారు. ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము ఆడికి పోవాలి, 30 తారీఖు అసెంబ్లీ ఖతం. అంటే మీ కేరళ ఎలక్షన్ మీకు ముఖ్యం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర శాసనసభ ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం, ప్రజా సమస్యలు మాకు ముఖ్యం. మీరు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయని 30 తారీఖు అసెంబ్లీ బంద్ చేసి మొత్తం కేబినెట్ ఇవాళ కేరళకు తమిళనాడుకు పోయింది. ఈజ్ ఇట్ ద వే? మీకు రాష్ట్రం ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా, ఈ శాసనసభ ప్రతిష్ట ముఖ్యమా, మీ కేరళ ఎలక్షన్స్ ముఖ్యమా? ఇవాళ సభలో అన్ని నాటకాలే. ఏది చర్చిద్దామన్నా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. సభలో నాటకాలు జాలేయట, ఇంకా పోయి రవీంద్ర భారతిలో నాటకాలు వేసిండ్రు. అరే ఉన్న టైమే తక్కువ, సభలో మాట్లాడదాము అంటే లేలే గేమ్స్ ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం, నాటకాలు ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం. ఇవాళ సభలో చేసే నాటకాలు జాలేయటగా బయట పోయి నాటకాలు చేసిండ్రు. ఇలా బిజినెస్ కు సమయం సరిపోతలేదు, అసెంబ్లీ పని దినాలు పెంచండి అంటే పని దినాలు పెంచరు,
మూడు గంటలు 4 గంటలు సభను వాయిదా వేసుకొని చర్చ జరగనీయరు. ఇంకా ఇది చాలదన్నట్టు ఆటలు నాటకాలు. అంటే మీ సభా సమావేశాలు జరగకుండా మీ సరదాలు తీర్చుకోవడానికి సభను గాలికి వదిలేసిండ్రు. సభా సమయాన్ని వృధా చేసినటువంటి ప్రయత్నం చేసినారు. పొంగులేటి గారి అవినీతిని మేము సాక్ష్యాధారాలతో సహా బయట పెడితే ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్. సభా సంఘం అడిగితే దానికి విలువే లేదు, సభా సంఘం పనికిరాదు అంటే మీరు సభా సంఘంని తక్కువ చేయడం అంటే శాసనసభను తక్కువ చేయడం, అసెంబ్లీకి శాసనసభ్యులకు ఉన్న గౌరవాన్ని తగ్గించడం. శాసనసభా సంఘం అంటే ఏంటి? అన్ని పక్షాలతో అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులతో ఏర్పడేదే శాసనసభా సంఘం. అంటే మీరు శాసనసభ గౌరవాన్ని, సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్టను తగ్గించే విధంగా సభా సంఘం వెయ్యము, సభా సంఘం దండగా అనే రీతిలో ప్రభుత్వం సమాధానం ఇస్తా ఉంది.